మిత్రులారా, చూడండి నగరం రాత్రిపూట ఎలా ఉంటుంది. హైదరాబాద్ నగరం ఈ నాయాపూల్ దగ్గర. ఇప్పుడు మనం కర్నూలు కడప మీదుగా తిరుపతి బయలుదేరాం అన్నమాట ఈ బస్సులో, వెనెలా ఏసీ. మనకు అప్పుడెప్పుడు కుమార్ షర్ట్స్ ఇట్లానే ఉండే అనుకుంటా. తిరుపతిలోనే ఒక షోరూము అప్పట్లో చూసాం, 99 ఆ సమయంలో, లేదంటే 94 ఆ సమయంలో. అంటే నిద్రపోని నగరం మన వరకు చూసుకుంటే మన తెలుగునాట ఇలాంటిది హైదరాబాద్ ఒకటి అని చెప్పవచ్చు. ఈ మదీనా హోటల్ ఒకటి, పెరల్ జంక్షన్ అనుకుంటా ఇది. జనరల్గా తిరుపతి అంటే ఈ ఒంగోలు, అంటే అద్దంకి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా వెళ్తుంది అనుకున్నాను నేను. బట్ ఈ బస్సు రాయలసీమ ఎక్స్ప్రెస్ అన్నమాట. యాక్చువల్గా ఈ 6:30 ఆ టైంకి రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. అది కూడా ఇలానే, అంటే కొంత భాగం కర్ణాటక మీదుగా కూడా బయలుదేరింది. ఒకసారి వెళ్ళాము కూడా అప్పుడు. ఇప్పుడు ఈ జర్నీ నవాబుల నగరం కదా, చూడండి సమస్తం అన్నమాట లభ్యం ఇక్కడ, గుండు సూది నుంచి అన్నీ. ఇది వింటర్ సీజన్ కావడంతో మనకి ఎక్కువ స్వెటర్స్ ఆ తరహా షాపింగ్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. మీకు చలికాలంలో స్వెటర్స్ మనకి గుంటూరులో బ్రాడీపేట సెంటర్లో ఏసీ కాలేజ్ ఆపోజిట్లో ఉండేది పెద్ద మార్కెట్ లాగా. ఆ తర్వాత ఇక ప్రతి చోట ఉంటుంది అనుకోండి, విజయవాడలో కానీ, కర్నూలు, కడప, ఇంకా పెద్ద టౌన్లో. ఇక తిరుపతి అయితే పైన ఎంత షాపింగ్ ఏరియా ఎలా ఉంటుందో కింద కూడా అంతే ఉంటుంది. బట్ ఏంటంటే కింద పెద్దగా షాపింగ్ని ఎక్కువ మంది ఇది చేయరు. అది నగరం ఇక్కడ నిద్రపోతున్నట్టుంది. జనరల్గా 11, 12 చార్మినార్ ఏరియా వైపు అయితే ఇంకా ఫుల్గా ఉంటుంది, 12:30 దాకా కూడా. బట్ ఇటువైపు పల్లెటూరు అనుకుంటా ఇది, లేకపోతే 10 లోపే ముగిచ్చేయడం. అంటే ఇదిగో వచ్చేసాం కదా చార్మినార్ ఏరియాకి తెలియకుండానే. HDFC బ్యాంక్, చార్మినార్, హైకోర్టు రూట్ నెంబర్ 6 అంటున్నారు. జిలేబీ, బజ్జీ, కజ్జికాయ, రకరకాలు. అసలు ఓల్డ్ సిటీ అంటారంటే అసలైన నగరం అన్నమాట. ఒకవైపు ఉండే ఏరియా వాళ్ళకి, ఇంకొక వైపు ఉండే ఏరియా వాళ్ళకి తెలియదు. జస్ట్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళకి అసలు తెలియదు అనమాట, ఎప్పటికీ తెలియదు. ఇప్పుడు మన ఊర్లలో ఉండేవాళ్ళు అవతల పక్క ఊర్లో వెళ్తారు, లేకపోతే లేదు. జీవితం మొత్తం తమ ఊర్లోనే గడిపేవాళ్ళు కూడా ఉంటారు. ఈ సిటీ గురించి ఏంటంటే ఎక్కువ పబ్లిసిటీ కాబట్టి హైదరాబాద్ కదా అని 4-5 ఏరియాలు తిరుగుతారు. కానీ ఇక్కడ లోకల్స్ ఎవరు అంతగా వీటి పట్ల ఇదైతే పెట్టుకోరు. దొండకాయ 60 రూపాయలు, బిన్నీస్ 60 రూపాయలు. జెండా చెట్టు ఏదో వచ్చేది ఇక్కడ. అలా ఈ నగరాన్ని కాస్త ఒకవైపు చూపించామన్నమాట.